Good evening, everyone. గుడ్ ఈవినింగ్. ఈరోజు సో నిన్న మనం డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ రివర్స్, పర్టికులర్లీ ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా, మూడు ఒకే చోట పుట్టి మూడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేసాం. ఇండస్ రివర్ సిస్టమ్ గురించి అండ్ గంగన్ రివర్ సిస్టమ్ గురించి, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి, ట్రిబ్యూటరీస్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్స్ అండ్ సమ్ సౌత్ ఇండియన్ రివర్స్ గురించి ఒక జిస్ట్ ఎన్సిఆర్టీస్ క్లాస్ 11 లో ఇచ్చిన జిస్ట్ ని డిస్కస్ చేస్తూ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. ఏమేంటి డిస్కస్ చేద్దాం అంటే, ఒకటి నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. బికాస్ మండే టు థర్స్డే రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతుంటాయి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే. అండ్ ఫ్రైడే విల్ బి కొంచెం డౌట్ సెషన్ లాగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండ్ యూ కెన్ పోజ్ ఎనీ ఆఫ్ ద డౌట్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో మన నెక్స్ట్ వీక్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. టు బి ఫ్యాక్ట్, మన నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, గోచింగ్ లియాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్ చాప్టర్స్ కి 4 డిఫరెంట్ వీడియోస్ చేశాను నేను. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4. బట్ మిగతా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ వి హ్యావ్ 24 చాప్టర్స్ అవన్నీ. సో అన్నిటికీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ విల్ డిస్కస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే విల్ డిస్కస్ ఆన్ గోచింగ్ లియాంగ్, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన గోచింగ్ లియాంగ్. అండ్ థర్స్డే విల్ డిస్కస్ అబౌట్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రైడే రెగ్యులర్ గా డౌట్ సెషన్ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రిగార్డింగ్ ప్రిపరేషన్, రిగార్డింగ్ ఎనీథింగ్. సో దిస్ విల్ బి అవర్ 5th క్లాస్. దిస్ విల్ బి క్లాస్ 5. సో ఒక చిన్న మాల్ ఫంక్షన్ వల్ల మొన్నటి క్లాస్ రికార్డ్ అవ్వలేకపోయాయి. Because of all these days I used to use Zoom, but this Google Meet is some new to me. కొంచెం గడిబిడైందే. సో ఐల్ అప్లోడ్ ఫ్రమ్ టుడే. ఐల్ బి అప్లోడింగ్ యూట్యూబ్ వీడియోస్. అంటే ఇప్పుడు మన జరిగిన సెషన్స్ ఏదైనా మిస్ అయినా సరే వాళ్ళన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు చాట్ లో ఒక లింక్ షేర్ చేసిన కదా, అది కనీసం ఒక 20 మంది ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఫ్రీ గైడెన్స్ సెషన్ జరుగుతుంది. ఎవ్రీడే 6:30 to 7:30 ఉంటుంది. మండే టు ఫ్రైడే. మండే టు థర్స్డే క్లాసెస్ ఉంటాయి. ఫ్రైడే ఎక్స్క్లూజివ్లీ డౌట్ సెషన్ చెప్తారు. అట్లా చెప్పండి, అందరికీ యూజ్ అవుతుంది కదా. ఓకే, నేను అందుకోసమే ప్రీమియం వర్షన్ తీసుకున్నాను. అట్లీస్ట్ 200-300 మెంబర్స్ వినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో అట్లీస్ట్ అందరికి యూజ్ అయితే జస్టిఫికేషన్ అన్న ఉంటుంది కదా. ఓకే, సింపుల్ లాజిక్. సో అది కాకుండా ఒక ఆర్టికల్ నేను చూసాను. జస్ట్ షేర్ యూ దట్ ఆర్టికల్. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఉంది ఇది ఆర్టికల్. ఓకే, యా, ఇన్ఫార్మల్లీ యూవర్స్ అని చెప్పేసి హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ వాళ్ళు రాశారు ఇది. ద ఇన్ఫార్మల్ యూవర్స్, ద నాన్ ఫార్మ్ అంటే అగ్రికల్చర్ కానీ నాన్ ఫార్మ్ ఇన్ఫార్మల్ సెక్టర్ వేజెస్. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఐల్ బి ఓపెన్ టు డౌట్ సెషన్స్. ఓకే, టు ప్రిపరేషన్ ఎనీ డౌట్. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో పెద్దగా డౌట్స్ రాకపోవచ్చు, నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో ఇంకా డౌట్స్ రావచ్చు మీకు. సో నాన్ ఫార్మ్ ఇన్ఫార్మల్ సెక్టర్, అగ్రికల్చర్ కానీ లేబర్లు ఉంటారు చూసారా, కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు, వాచ్మెన్లు, ఇట్లా కాంట్రాక్ట్ గా పనిచేసే వాళ్ళు, ఆశా వర్కర్లు, లేకపోతే లేబర్లు, పని మనుషులు, వీళ్ళందరూ ఉంటారు చూసారా, అందరూ నాన్ ఫార్మ్ ఇన్ఫార్మల్ సెక్టర్. వాళ్ళ వేజెస్ హ్యావ్ బోర్న్ ద బ్రంట్ ఆఫ్ ఫోర్స్డ్ ఫార్మలైజేషన్. ఖచ్చితంగా ఫార్మలైజేషన్ కి తీసుకురావాలి అని ఒక బలవంతంగా జిఎస్టి ఇంప్లిమెంట్ చేయడమో, లేదా డిమానిటైజ్ చేయడమో, వాళ్ళందరినీ మైగ్రేట్ అయిపోమని చెప్పడమో, వాళ్ళందరినీ
డిజిటలైజ్ అవ్వమని చెప్పడము, ఇలాంటి కొన్ని హార్ష్ మెథడ్స్ ని ఫాలో అయ్యాము. ఓకే. జనరల్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ హెల్పింగ్ స్మాల్ ఫర్మ్స్ కీ టు సస్టైనింగ్ గ్రోత్. సో గ్రోత్ ని పెంచుకుంటూ పోవాలి, చిన్న చిన్న వ్యాపారుల్ని ఎలా కాపాడాలి, ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ ఫార్మల్ సెక్టర్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లో ఉంది. ఓకేనా? సో యా, ఎనీవన్ అబౌట్ టు జాయిన్? I think we can start now. సో ఏంటి ఆర్టికల్? ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే. చీఫ్ ఎకనామిస్ట్ ఇండియా అండ్ ఎకనామిస్ట్ హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళిద్దరు కలిసి రాశారు. పెద్ద ఆర్టికల్, ఇట్స్ క్వైట్ లెంతీ ఆర్టికల్. ఐ హావ్ జస్ట్ గాన్ త్రూ దిస్ ఆర్టికల్. కొన్ని ఇంపార్టెంట్ అండర్లైన్ చేశాను, ఆ ఒక్కటి మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఆ ఒక్కటి అలా అలా చెప్పుకుంటూ వస్తాను, తర్వాత దీన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటున్నాడు? ఫార్మల్ ఇన్ఫార్మల్ కి డిఫరెన్సెస్ చెప్తూ, అరే బై ద ల్యాక్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ రియల్ టైమ్ ఎకనామిక్ ఇండికేటర్స్ మేక్ ఇట్ హార్డ్ టు ట్రాక్ ఇండియాస్ లార్జ్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంట, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాము. సో ఎప్పుడైతే నీ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయలేదో, నీ తప్పుల్ని నువ్వు ఎత్తి చూపించేవాడు ఎవడైతే సరిగా లేడో, నీ పతనం స్టార్ట్ అయింది. సో ఎప్పుడు గవర్నమెంట్ భజన చేస్తూ ఉండేవాడే కాదు కావాల్సింది, గవర్నమెంట్ ఎత్తి చూపేవాడు కావాలి. అపోజిషన్ వాడు 8 ఏళ్ళగా అసలు అడ్రస్ లేకుండా పోయారు, ఏ స్టేట్ లో కానీ సెంటర్ లో కానీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మోనోపోలీ అయిపోయింది, పాలిటిక్స్ అనేది ఒక సర్కాజం అయిపోయింది, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు. సో ఇండికేటర్ లేదు, తప్పు చేస్తున్నావని చెప్పే ఇండికేటర్లు లేవు. ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓని కలిపేసి ఎన్ఎస్ఓ చేసేసావు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఆర్బీఐ గవర్నర్లు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈ ఒక్క థింగ్ చాలు, దట్ యు ఆర్ నాట్ షోయింగ్ ద రియల్ ఫేస్ ఆఫ్ ఎకానమీ. ఓకే, అది ఫస్ట్ పాయింట్ తో స్టార్ట్ చేశాడు. విత్ ఎంప్లాయీస్ ఆఫ్ 80% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇన్ఫార్మల్ ఇండియాస్ లార్జెస్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్ విచ్ ఎంప్లాయీస్ ఏంటంట 80% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ 50% ఆఫ్ జీడిపి. 80%, ఓకే, 80% ఉన్న ఇన్ఫార్మల్ సెక్టర్ ఏమో 50% జీడిపి ప్రొడ్యూస్ చేస్తుంది, 20% ఉన్న ఫార్మల్ సెక్టర్ ఏమో 50% జీడిపి తయారు చేస్తుంది. అర్థమవుతుందా? మరి రిచ్ కి పూర్కి డిఫరెన్సెస్ పెరగవా? మరి పెరుగుతుంటూ క్లియర్ గా చూపిస్తుంది కదా. మన రాజ్యాంగంలోనేమో నో ఎవ్రీ వన్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, XYZ అంటుంటాం. కానీ ఇన్ రియాలిటీలో యూ కెన్ సీ హియర్ 80% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ ఓన్లీ 50% ఆఫ్ ద జీడిపి. Proxying informal sector GDP by formal sector GDP works fine on normal days. ఇప్పుడు ఏమంటున్నాడు? అరే ఇన్ఫార్మల్ సెక్టర్ లో వాళ్ళందరినీ ఫార్మల్ సెక్టర్ లో తీసుకొచ్చేసి పని మనుషులకు కూడా ఎస్బీఐ బ్యాంకు, ఎస్బీఐ అది కార్డులు, లేకపోతే ఆధార్ కార్డులు, వాళ్ళ శాలరీలు అకౌంట్ లో పడే విధంగా డిజైన్ చేయి, పేటిఎం ఫోన్ పే తో డిజైన్ చేసి మీ పని మనిషికి, టీ కట్టోడికి, ప్రతి ఒక్కరిని అలాగే ఫార్మలైజ్ సెక్టర్ లో తీసుకురా అని రుద్దచ్చా? అలాగా కెన్ యూ ఫోర్స్ సమ్వన్ టు కమ్ టు ఫార్మలైజేషన్? బలవంతంగా రండి, ఫార్మల్లోకి రండి. తప్పు. ఎందుకు తప్పు అని మీకు డౌట్ రావచ్చు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎందుకు తప్పు, ఫార్మలైజేషన్ లోకి ఎందుకు రాకూడదు? ఓకే, వస్తే తప్పేంటి? See this video చూడండి. I think I'll share the screen. ఈ వీడియో మన యూపీఎస్సీ రేడియోలో ఒక ఫైనెస్ట్ సిఎస్ శశికుమార్ అని ఉన్నారు, మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిఎస్. జిఎస్టి మనకి యూస్ఫుల్లా కాదా, ఫార్మలైజేషన్ ని అందరికి ఇంప్లిమెంట్ చేయొచ్చా, అడుక్కునేవాడిని లేదా ఇంకా చిన్నగా ఉండేవాడిని
లేదా 10 రూపాయలు సంపాదిస్తున్నాని, 50 రూపాయలు సంపాదిస్తున్నాని, 100 రూపాయలు సంపాదిస్తున్నాని రోజుకి బలవంతంగా లాక్కొని వచ్చి ఫార్మల్ సెక్టర్ లో పడేయచ్చా అని 1 అవర్ ఇంటర్వ్యూ చేశాను సార్తో. ఓకే, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది పక్కన పెడితే అలా చేయడం మంచిది కాదు. ఆ వీడియోలో, ఆ 1 అవర్ వీడియోలో తను ప్రాక్టికల్ గా చెప్పాడు, అలా చేయడం మంచిది కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు? ఫార్మల్ సెక్టర్ లో ఉన్న వాడికి జీతాలు ఇకనే గవర్నమెంట్లు తెచ్చిపోతున్నాయి ఇక్కడ. ఐ థింక్ యూ మైట్ హావ్ సీన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫార్మల్ సెక్టర్ లో ఉన్నవాడికి జీతాలు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఇవ్వట్లేదు. బలవంతంగా ఫార్మల్ సెక్టర్ లో తీసుకొస్తే ఏమి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారా? 5 పోస్టులు 6 పోస్టులతో ఏం జాబులు ఇస్తారు మీరు? ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, సింపుల్ గా చెప్తున్నాను, ఫార్ములాకి తీసుకురావడం కాదు, అది కాంట్రాక్టా లేకపోతే పర్మనెంటా అని చూసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్ వాళ్ళకి పెట్టుకొని ఆమె ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కుదరదు, దట్ డోంట్ సఫైస్. మామూలు డేస్ లో అయితే ఈ డైలాగ్ వేస్తూ ఉంటాను, నేను కూడా చాలా సార్లు అన్నాను క్లాస్ లో. ఇన్ఫార్మల్ సెక్టర్ మొత్తాన్ని ఫార్మల్ సెక్టర్ లో తీసుకురావాలి, అడుక్కునేవాడు కూడా పేటిఎం ఇచ్చేసేయాలి, వాడు దాన్ని స్కాన్ చేసుకుంటాడు, అప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో లీగల్ గా అర్థమవుతుంది చెప్పేసి. లాక్డౌన్ ముందు, లాక్డౌన్ లో కాదు, లాక్డౌన్ లో తినడానికి తిండి కూడా లేంటే వాడు బలవంతంగా ఫార్మలైజేషన్ తీసుకొస్తే సైబర్ సెక్యూరిటీ ఇచ్చావా నువ్వేమన్నా? లేకపోతే డిజిటల్ బ్యాంకింగ్ లో వాడికైనా హెల్ప్ చేసావా? లేకపోతే డిజిటల్ లిటరసీ ఏమన్నా పెంచావా? ఏమీ చేయలేదు. చూడండి, around 80% of India's labor force is employed in the informal sector. Top up. And the remaining 20% is formal sector. Of the 80% informal sector workforce, half works in agriculture. ఉన్న 80% లో 40% అగ్రికల్చర్ లో ఉన్నారు. And the remaining non-agricultural is 40%. Okay. Meanwhile, almost all of the 40% agriculture informal lives in rural India. పాపం ఈ 40 మంది రూరల్ లోనే పనిచేస్తున్నారు, రూరల్ లోనే పనిచేస్తున్నారు. ఓకే, అండ్ మిగతా 20 ఉన్నారు చూసారు, ఆఫ్ ద 20% ఫార్మల్ లేబర్, 8% ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ 8% లో దిస్ ఈస్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఈ 8% లో 60% మళ్ళీ అందరు 8% లో 60%. ఐ థింక్ మీకు అర్థమవుతుందా? 8% ప్రాబ్లమ్స్ మీకు ఏమంటారు కదా, A% ఆఫ్ B, పర్సెంట్ ఆఫ్ C అట్లా చూసుకుంటూ ఉంటాం, గుర్తుందా? 8% ఆఫ్ వర్క్ ఫోర్స్ లో 60% అందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్. ఏం బాగుపడతాం మనం? ఏం చట్టాలు వర్తిస్తాయి నీకు కాంట్రాక్ట్ వాడికి? స్ట్రైక్ చేయలేడు, బంద్ చేయలేడు, వాడికి కావాల్సిన గట్టిగా అడగలేడు, ఇచ్చింది తీసుకొని పోవాలి, ఇన్నోవేషన్ కి దావత్ ఉండదు, ఏమీ ఉండదు. 60%. ఓకే, అండ్ 12% ఇన్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ వాళ్ళు, బ్యాంకింగ్ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, వీళ్ళందరూ. బట్ 2/3 ఆఫ్ ద రూరల్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్, 2/3 మళ్ళీ అగ్రికల్చర్ లో పనిచేస్తున్నారు. సెకండ్ ఫేవ్ హిట్ ద రూరల్ ఇండియా సో హార్డ్, మనం కోలుకోలేని స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అందులో ల్యాండ్లెస్ వాళ్ళు 70% ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఓనింగ్ లెస్ దెన్ 1 hectare ఆఫ్ ల్యాండ్. ఇండియాలో ఉండే మాక్సిమం మన ఫార్మర్స్ లో 70% అందరికీ కూడా 1 hectare కన్నా తక్కువ ఉంది, ఇంకా 0.9 hectare. ఓకే, ఏదో కొంచెం మంచి రిజర్వాయర్స్, మంచి వర్షాలు పడడం వల్ల, మంచి రిజర్వాయర్లు నిండడం వల్ల ఎంతో కొంత ఒక స్ట్రాంగ్ మాన్సూన్, యూ కెన్ సీ ఏ స్ట్రాంగ్ మాన్సూన్, ఏ రోబస్ట్ ప్రొడక్షన్ ఆర్ లైక్లీ టు హ్యావ్ ఎయిడెడ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ద ల్యాండెడ్ ఓవర్ ద 2021 జస్ట్ యాజ్ ఇట్ డిడ్ ఫర్ ద ల్యాండ్లెస్. కొంచెం ల్యాండ్ ఉన్నటికి కొంచెం ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? పెంట్ అప్ డిమాండ్ అంటున్నాడు. డిమాండ్ మొత్తాన్ని ఒక్కసారిగా పెంచేయండి, ప్రతి ఒక్కరి చేతులు 10,000 పెట్టేయండి అంటున్నారు. సో పెట్టేస్తే సాల్వ్ అయిపోద్దా? ప్రతి ఒక్కరి చేతిలో 10,000 పెట్టేస్తే ఉప్పు పప్పు కాస్ట్లు పెరిగిపోతాయి. ఆ 10,000తో పేదోడు ఎన్ని రోజులు బతుకుతాడు? ఇవ్వాల్సిన వాడికి కరెక్ట్ గా ఇవ్వండి. దెన్ మేక్ దెమ్ ఫీల్ మోర్ సెక్యూర్. ఎలా సెక్యూర్ అవుతాడు? జాబ్ సెక్యూరిటీ అని ఇస్తున్నారా? ఫండెడ్ బై ద రిలేటివ్లీ రెసిలియంట్ అగ్రికల్చర్ ఇన్కమ్ 2021. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఘోరంగా ఉండే, ప్రొడ్యూస్ చేసుకుని సిటీస్ లోకి వస్తే కొనేవాడు లేడు, ఇప్పుడన్నా కొంటున్నాం, బయటకు వెళ్ళి కొంటున్నాం. సో అటువంటి రెసిలియంట్ అగ్రికల్చర్స్ ఉన్నాయి. The goods could include discretionary items such as two-wheelers as well as home or repair renovations. ఇవన్నీ ఇన్ఫార్మల్ లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. Having said that, at least 3 reasons that is likely to be selective wave of demand rather than a large and broad రూరల్ ఫార్చ్యూన్స్. సో ఈ ఆర్టికల్ అంతా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, బట్ ఈ ఆర్టికల్ అంతా
చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఐ హావ్ రెడ్ దిస్ ఆర్టికల్. బలవంతంగా లాక్కొని వస్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీధి చివర ఒక ముసలామె పూలు అమ్ముకుంటూ ఉంది. ఓకే, పూలు ఆకుకూరలు అమ్ముకుంటూ ఉంది. ఆమెను బలవంతంగా నేను నీకు డబ్బులు ఇను, ఫోన్ పేనే చేస్తా, గూగుల్ పేనే చేస్తా అంటే ఆమె ఏం చేస్తారు పాపం? తినడానికి తిండి లేనామె. ఆమెను మోసం చేసే అవకాశం ఉంది కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ యు ఎడ్యుకేట్, అరే అమెరికాలో కూడా కంప్లీట్లీ డిజిటల్ కదా, దే గో బై క్యాష్. యు సీ ఇన్ సో మెనీ యూట్యూబ్ వీడియోస్. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ ఇన్ యుఎస్ఏ, తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే అడగండి. దే డోంట్ గో బై డిజిటల్ పేమెంట్స్. ఓన్లీ 60% గో బై డిజిటల్ పేమెంట్స్, మిగతా 40% క్యాష్ తెలుసు అక్కడ. మనమే 100% డిజిటల్ పేమెంట్, 100% డిజిటల్ పేమెంట్ అంటున్నాం. ఇట్స్ నాట్ పాసిబుల్. దర్ ఇస్ హై సెక్యూరిటీ థ్రెట్ టు గో విత్ 100% డిజిటల్ పేమెంట్. సో బలవంతంగా ఫార్మల్లోకి లాగద్దు, అయినంత వరకు కానివ్వండి, ఎడ్యుకేట్ చేసుకుంటూ పోండి, లాగండి, బలవంతంగా లాగద్దు. ఓకే, దాని గురించి ఈ ఆర్టికల్ మొత్తం ఫార్మల్ సెక్టర్ గురించి, బిగ్గర్ ఫిల్మ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఓటీటీ వాళ్ళు బాగుపడ్డారు, థియేటర్లు మూసుకుపోతున్నారు. సింపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. ఎనీథింగ్ పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, యాప్స్ ఏమో ఇప్పుడు క్లాస్ ప్లస్ అని, ఇవి అన్ అకాడమీ అని కోట్లు సంపాదిస్తున్నాయి. బయట ఇన్స్టిట్యూట్స్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ జస్ట్ స్టార్టెడ్ ద ఇన్స్టిట్యూట్స్ రోడ్డు మీద పడ్డారు అందరు ఇప్పుడు. నో, డోంట్ ఫోర్స్ ద ఫార్మలైజేషన్, లెట్ ఇట్ హ్యాపెన్. ఓకే, దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. సో అదొకటి మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఎనీ అదర్ టాపిక్, ఎస్ యూ కెన్ అడగచ్చు. ఎనీవన్. సార్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ బెటరా సార్ హిందూ కంటే చదవడానికి? మళ్ళీ నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాను కాబట్టి నాకు ఇట్లా అయింది అని అనొద్దు. బట్ టు మీ పర్సనల్లీ, ఆఫ్ మై 10 years of experience, I can say that Financial Express is much better than Hindu. నేను ఏదో ఒక 2-3 వీడియోస్ చూసి చెప్పట్లేదు. ఈవెన్ ఐ హావ్ మేడ్ వన్ వీడియో ఆన్ హౌ టు రీడ్ హిందూ న్యూస్ పేపర్. బట్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నేను చేయడానికి కారణం, ఫర్ మీ ఇట్ సూట్స్ ద బెస్ట్, నాట్ ఫర్ మీ, చాలా మందికి ఇట్ సూట్స్ ద బెస్ట్. కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ నీడ్ టు హార్వెస్ట్ ఎ ప్లాంట్ టు ఈట్ ఎ బనానా. ఇప్పుడు వెళ్ళి బనానా సీడ్ తీసుకొచ్చి దాన్ని మొక్క నాటి ఒక 4 ఏళ్ళు వెయిట్ చేసి రైప్ అయిన తర్వాత కోసుకొని తినాల్సిన అవసరం లేదు. రెడీమేడ్ గా బనానా ఓపెన్ చేసి నోట్లో పెట్టుకునే విధంగా ఆన్లైన్ లో మెటీరియల్స్ వచ్చాయి. ఈ ఫోరం ఐఏఎస్, నెక్స్ట్ ఆల్ దీస్ వెబ్సైట్స్, యువర్ ఐఏఎస్ దాబా, ఇన్సైట్స్ ఆఫ్ ఇండియా, దృష్టి ఐఏఎస్, వీళ్ళ వెబ్సైట్స్ లో ఈజీ వేలో కరెంట్ అఫైర్స్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా బైజూస్. జస్ట్ గో విత్ దట్, ఈవెన్ మై క్లాసెస్. సో డోంట్ ఈవెన్ గో విత్ ద పేపర్ అని చెప్తాను నేను. ఇలా చెప్తే కొంతమందికి బూతులాగా అనిపిస్తుంది, డోంట్ గో విత్ ద పేపర్ అని. ఓకే, రీడ్ అట్లీస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ పేపర్. రీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీడ్ ఓన్లీ 1 editorial. 4 చదవద్దు, 5 చదవద్దు, 1 editorial. ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్, ప్రతిరోజు నాకు అలా చదువుతుంటే బాగా ఎక్కుతుంది బ్రెయిన్ కి అనిపిస్తే 2, 3, 4 ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. అంతేగాని ఒకే రోజు కూర్చొని 4 ఎడిటోరియల్స్ కంప్లీట్ చేస్తారంటే బ్లండర్. దట్ ఈస్ బ్లండర్, ఐ కెన్ సే. ఎనీ అదర్ క్వశ్చన్? యా, యూ కెన్. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యాజ్ ఐ సెడ్, గోచింగ్ లియాంగ్ లో ఫస్ట్ 4 chapters, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఆల్రెడీ అయిపోయాయి. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చాప్టర్ 5 మనం లైవ్ చేసేసుకుందాం నెక్స్ట్ వీక్ లో. చాప్టర్ 5, చాప్టర్ 6 ఒక 2 chapters, ఒక 20 minutes గా ఒక 3 chapters అయిపోగొట్టేద్దాం. మండే 5, 6, 7 అయిపోగొట్టేద్దాం. ఆ తర్వాత రోజు ఇంకో 3 chapters, ఆ తర్వాత రోజు 3 chapters అంటే జియోమార్ఫాలజీ అయిపోగొట్టేసి దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్. ఎందుకంటే థింక్ యూ మైట్ హావ్ సీన్ ఏ స్మాల్ గుడ్ న్యూస్. చూసే ఉంటారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. దాన్ని గ్రూప్ 1, గ్రూప్ 2
గ్రూప్ 3 గా డివైడ్ చేసి దే వాంట్ గివ్ వితౌట్ ప్రిలిమ్స్. గ్రూప్ 2 లో ప్రిలిమ్స్ ఉండదు, గ్రూప్ 1 కి ప్రిలిమ్స్ ఉంటుంది. రీసెంట్ గా ఈరోజు స్టేట్మెంట్ వచ్చింది ఫ్రమ్ ఏపీఎస్సి బోర్డ్ మెంబర్. సో యూ ఆల్ షుడ్ బి హ్యాపీ. సో ప్రిపేర్ అవ్వండి మంచిగా, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. సో సరే, నెక్స్ట్ వీక్ లో అప్డేటెడ్ లిస్ట్ పెడతామని చెప్పాడు, జాబ్లు ఎన్ని ఉన్నాయో. సరే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో పెడతాడంట. సరే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో పెడితే నోటిఫికేషన్ ఒక 2 months కి మినిమం పడుతుంది నోటిఫికేషన్ రావడానికి. సరే ఆగస్ట్ ఎండింగ్ లో పెడితే సెప్టెంబర్ అక్టోబర్ లో నీకు ప్రిలిమ్స్ ఉంది. సో ప్రిలిమ్స్ దాటిన తర్వాత పెడతారు, ముందు నోటిఫికేషన్ అయితే ఇవ్వడు. ఓకే, అక్టోబర్ ఎండ్ లో నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకో, నోటిఫికేషన్ ఇచ్చిన కనీసం 4 months కి ఎగ్జామ్ ఉంటుంది మినిమం. మళ్ళీ వాడు గొడవ చేసుకోవాలనుకోండి. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు, ప్రిలిమ్స్ ఉండొచ్చు. ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 ఫస్ట్ పడిందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండొచ్చు. లేదా మినిమం ఒక 2 months గ్యాప్ ఉంటుంది గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి. ఏదో లాస్ట్ టైం అంత గ్యాప్ లేదు కానీ జనరల్ గా గ్యాప్ ఉంటుంది ఈ 10 ఏళ్ళుగా చూస్తున్నా కదా. సో మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది ఎగ్జామ్. సో ఐ విల్ హెల్ప్ యూ ఫర్ దట్. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే విచ్ విల్ హెల్ప్ గ్రూప్ 1 ఆల్సో. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అంటే బిట్స్ నేను చెప్పను, కాన్సెప్ట్స్ వరకే చెప్తాను నేను. ఐ కెన్ గివ్ యూ సోర్సెస్, ఎక్కడ బిట్స్ ఉంటాయి అవి సాల్వ్ చేయండి అని చెప్తాను. బట్ కాన్సెప్ట్స్ వరకు అయితే నేను ఇవ్వగలను మీకు. దట్ ఈస్ వన్ ఐ కెన్ అష్యూర్ యూ. వాట్ అబౌట్ టీఎస్పీఎస్సీ సార్? టీఎస్పీఎస్సీ కూడా జోనల్ వ్యవస్థ మారింది కదా, జోనల్ వ్యవస్థ మారి అప్డేటెడ్ లిస్ట్ గాట్ టు ద సీఎం. అండ్ ఇంకెక్కువ రోజులు పట్టదు, మాక్సిమం మీకు ఒక 2-3 months లో నోటిఫికేషన్ వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. ఈవెన్ యూఆర్ ఆల్సో లక్కీ, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి తెలంగాణ పీపుల్ ఆల్సో గాట్ దట్. ఓకే, సో టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్సీ రెండు త్వరలో ఓపెన్ అవుతున్నాయి. ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా త్వరలో ఓపెన్ అయ్యాయి. హోప్, ప్రే ఫర్ ద గాడ్ థర్డ్ వేవ్ ఉండకూడదని ప్రే చేయండి. అయితే మన జీవితాలు, మీ జీవితాలు మళ్ళీ ఇంకో మలుపు తిరగకూడదని అనుకుంటూ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు గ్రూప్ 2 కి ప్రిలిమ్స్ తీయడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది కదా సార్? గ్రూప్ 1 వాళ్ళు వస్తారు, సివిల్స్ వాళ్ళు వస్తారు, గ్రూప్ 2 వాళ్ళు వస్తారు, అండ్ గ్రూప్ 4 వాళ్ళు వస్తారు, విఆర్ వాళ్ళు, బ్యాంకులు, ప్రతి ఒక్కడు రాస్తాడు. నో డౌట్ ఇన్ దట్, ప్రతి ఒక్కరు రాస్తారు. ఒకప్పుడు ఏంటి, గ్రూప్ 1 లో వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి గ్రూప్ 2 కి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మాత్రమే మెయిన్స్ కి వెళ్తారు. సరే ఇప్పుడైనా ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు ఒకే అటెంప్ట్ తో. తేడా ఏముంది టు బి ఫ్రాంక్. ఓకే సార్. నెక్స్ట్ ఠాగూర్ is asking to change class timings for the next week. ఏమైందమ్మా, ఎనీ ప్రాబ్లం? ఈ టైం అయితే అందరికి ఫీజిబుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. చెప్పండి, ఏదైనా టాపిక్ డిస్కస్ చేద్దామన్నా ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ దట్. సార్, చెప్పండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్ సెపరేట్ ఐఎస్టీ అడుగుతున్నారు కదా సార్, అది పాసిబుల్ అవుతుందా సార్? లేదు, పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే అలా ఇస్తే గుజరాత్ వాళ్ళు ఇంకో సపరేట్ ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం అడుగుతారు. ఓకే, ఎందుకంటే ఐఎస్టీ నుంచి, ఇప్పుడున్న ఐఎస్టీ నుంచి వాళ్ళకి 1 hour ఎర్లీ అవుతుంటే వీళ్ళకి 1 hour డిలే అవుతుంది, వీళ్ళు సపరేట్ గా అడుగుతారు. సో ఒక 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 మోనోపలి, ఒక చిన్న ఇదేంటంటే మనకి ఎవరైనా మన దగ్గర నుంచి విడిపోతారేమో, అందరినీ కలిపి పట్టుకొని కూర్చోవాలి. అవర్ ఫెడరలిజం ఇస్ లైక్ నో డోంట్ గో అవే, ప్లీజ్ డోంట్ గో అవే, బెగ్ యూ, ఐల్ క్యాచ్ యూ అన్నట్టు ఉంటుంది అనమాట. అలాంటి ఫెడరలిజం అంది, ఉన్న పవర్స్ ని లాక్కునే ఫెడరలిజం అంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ సపరేట్ టైం జోన్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత సపరేట్ స్టేట్లు డివైడ్ అడుగుతారు, సపరేట్ గా చాలా చాలా జరుగుతాయి. ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. థియరటికల్ గా ఎస్ కావాలి అంటాం, ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. As per the mindset of central union government right now, it is not at all possible. మేబీ కొత్త ఎలక్షన్ హామీస్లలో అక్కడ స్టేట్స్ లో గెలవాలంటే సపరేట్ టైం జోన్ ఇస్తాను అని చెప్తే గెలవచ్చేమో, బట్ రైట్ నౌ అయితే అంత ఈజీ కాదు ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలా. కోల్కతా, అప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు, ఎయిర్పోర్ట్ కి కోల్కతాకి వస్తారు. రెస్ట్ ఆఫ్ ద ఇండియా వెళ్ళాలంటే డైరెక్ట్ ఢిల్లీ కూడా తక్కువ, కోల్కతాకి వస్తారు. ప్రతిసారి వాచ్లో టైం అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి, అంతేనా కదా. సో అందుకోసం మనం అడాప్ట్ అవ్వలేదు ఇంకా.
అంత అడాప్ట్ అవ్వలేదు. ఇప్పుడు అమెరికా అనుకో, నేను ఫ్లోరిడా వాడిని, నేను టెక్సాస్ వాడిని, నేను కెరోలినా వాడిని, నేను సపరేట్ గా వాడి రాష్ట్రం అంటే వాడికి ఇష్టం ఉంటుంది. కానీ మనం అలా కాదు కదా, వీఆర్ ఆల్ ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ఇంకో టైం జోన్ పెట్టుకుంటే పెద్దగా యూజ్ అవ్వదు. మనది ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెడ్త్ ఒకే లెంత్ ఉంది ఆల్మోస్ట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెడ్త్ మాత్రమే రష్యా లాగా ఎంత పెద్దగా ఉండి లెంత్ నేరోగా ఉంటే ఓకే అనుకోవచ్చు. అమెరికా లాగా రెండు సైజు పెద్దగా ఉంటే ఓకే అనుకోవచ్చు. ఫ్రాన్స్ లాగా అక్కడ ఐలాండ్, ఇక్కడ ఐలాండ్, రీయూనియన్ ఐలాండ్ ఒకటి లారెన్షియా దగ్గర, ఒకటి బేరింగ్ సీ దగ్గర, ఒకటి జపాన్ దగ్గర పెట్టుకుంటే వాటికి టైం జోన్స్ కావాలి. మనకు అక్కర్లేదు టైం జోన్స్ ప్రస్తుతానికి. సార్ ఇప్పుడు రష్యాలో కదా సార్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ టైం జోన్స్ ఉండేది. రష్యా అండ్ ఫ్రాన్స్. ఇన్ఫాక్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక నంబర్ ఫ్రాన్సే ఎక్కువ. ఎందుకంటే ఫ్రాన్స్ వాటికి రకరకాల ఐలాండ్స్ ఉన్నాయి. ఒక ఐలాండ్ ఒక టైం జోన్ లో ఉంది. పసిఫిక్ లో ఉన్నాయి, అట్లాంటిక్ లో ఉన్నాయి, రెడ్ సీ దగ్గర ఉన్నాయి, బేరింగ్ సీ దగ్గర ఉన్నాయి, ఆర్కిటిక్ లో ఉన్నాయి, అంటార్టిక్ లో ఉన్నాయి, ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మడగాస్కర్ లో ఉన్నాయి. అదే రకరకాలు ఉన్నాయి కాబట్టి వాడికి ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకే సార్ యా చెప్పండి. బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్స్ మనం టైం జోన్ ఫిక్స్ చేస్తామా సార్? బేస్డ్ ఆన్ లాటిట్యూడ్స్? No, based on longitudes. Based on longitudes we'll fix the time zone, not on latitudes. లాంగిట్యూడ్ ని బట్టి మనం టైం జోన్ ఫిక్స్ చేసుకుంటాం. యా మాణిక్య, యా ప్లీజ్. సార్ రీసెంట్ గా ఇమ్యూనిటీ డెప్త్ అనే టర్మ్ ని యూజ్ చేస్తున్నారు కదా సార్, దాని గురించి కొద్దిగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఇమ్యూనిటీ బూస్టరా? ఇమ్యూనిటీ డెప్టా? yes సార్. అంటే కోవిడ్ లాక్డౌన్ లో గురించి మీరు చెప్పేది? ఈ కోవిడ్ లాక్డౌన్ లో ఇమ్యూనిటీ డెప్త్ గురించా? yes సార్. సో వన్స్ మెడికల్ అంటే మీన్ టు సే ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ ఈజ్ సంథింగ్ విచ్ వీ ఆల్ వాంట్. లాక్డౌన్ కోవిడ్ క్రైసిస్ లో అది ఇంకా కావాలి. ఎంఎస్ఎం మన మిడ్ డే మీల్ స్కూల్ స్కీమ్ అంతా బంద్ అయింది 1.5 year నుంచి. పిల్లలందరూ ఇళ్లలో ఉండి చదువుకుంటున్నారు. పాపం డిజిటల్ విద్య లేదు, XYZ అన్ని పక్కన పెట్టండి, ఫుడ్ లేదు. మెజారిటీ ఆఫ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ లో పేరెంట్స్ అందరూ స్కూల్స్ కి ఫుడ్ కోసమే పంపిస్తారు. అండ్ ద ఎయిమ్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ ఆల్సో ఫుడ్. ఎడ్యుకేషన్ కన్నా ముందు తెలుసా మీకు అది? ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, న్యూట్రిషన్ ఫుడ్. మరి 1 year గా ఫుడ్ ఎవరికి ఇస్తున్నాను? ఈ 1.5 year అవుతుంది, ఇంకో 1.5 month అవుతాయి. ఏం చేస్తున్నారు? ఫుడ్ అంతా అందుతుంది అందరికి? అందట్లేదు కదా. మరి ఒక మాల్ న్యూట్రిషన్ పిల్లల్లో ఉండిపోయింది. సో ఈ నాన్ ఫార్మాసిటికల్ అంటే ఈ ఇన్ఫ్లుయెంజా కానీ, లేకపోతే రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, ఇవి అటాక్ అయితే తట్టుకోవాల్సిన ఇమ్యూనిటీ పిల్లల్లో లేదు. సింపుల్ గా చెప్పాలంటే మాల్ న్యూట్రిషన్ ఒకటి, ఇంకోటి భయంకరంగా ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, హ్యాండ్స్ గడుకోవాలనుకుంటున్నారు. అంటే మీకు COVID-19 కేసెస్ లో జరిగే ఇవన్నీ తెలుసు కదా మీకు. సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి బాగా బాధితులు అయ్యే వాళ్ళు పిల్లలు, థర్డ్ వేవ్ లో పిల్లలు. మరి ఆ థర్డ్ వేవ్ లో అందాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళకి అందట్లేదు, సింపుల్ గా చెప్తున్నాను. సో ఈ ఇమ్యూనిటీ వాళ్ళకి లేదు. దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ డెప్త్ బికాస్ ఆఫ్ దిస్ SARS virus. Okay, COVID virus, SARS COVID-19 virus. Immunity is lacking in the people, particularly of the children, and that too in the third wave. They have to be ready. అంటే గవర్నమెంట్ రెడీగా ఉండండి. ఈ కొత్త నాన్ ఫార్మాసిటికల్ ఇంటర్వెన్షన్స్ తో ఎన్ని చేసిన ఉపయోగం లేకుండా పోతుంది. ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేకపోతే ఏం లాభం చెప్పు? ఐ థింక్ యు ఆర్ గెటింగ్ దట్. ఎనీ అదర్ డౌట్స్? చెప్పండి. సూయజ్ కెనాల్ క్రైసిస్ గురించి చెప్పారు. సూయజ్ కెనాల్ క్రైసిస్, యు వాంట్ మీ టు గో విత్ ద హిస్టరీ ఆర్ హిస్టరీ? ఇప్పుడు మనకు అవసరం.
ఒకటి ఐల్ డూ వన్ థింగ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాను. ఎందుకు అంటే మళ్ళీ చెప్తాను. సూయజ్ కెనాల్ క్రైసిస్ గురించి చెప్తాను, జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఇప్పటి నుంచి కాదు, ద బ్రిటిషర్స్ అప్పటి నుంచి. ఓకే, వాస్కో డి గామా అప్పటి నుంచి ఉంది. సో దీస్ పీపుల్ హూ ఆర్ వెస్టర్న్ యూరోపియన్ పీపుల్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, రొమానియా, ఇటలీ, గ్రీస్, యూకే, ఐర్లాండ్, వీళ్ళందరూ దే హావ్ టు కమ్ టు ఇండియా బికాస్ ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్. థాయిలాండ్ మార్కెట్, వియట్నాం మార్కెట్, మలేషియా, ఇండోనేషియా, వీళ్ళందరూ మార్కెట్స్. చైనా బిగ్గెస్ట్ మార్కెట్. వీళ్ళతో యాక్సెస్ అవ్వాలి అంటే మొత్తం ఆస్ట్రేలియా అంతా తిరిగి రావాలి, ఐ మీన్ ఆఫ్రికా అంతా తిరిగి రావాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 15 days లాస్. సో రీసెంట్ అంటే ఒక 250 years to 300 years బ్యాక్ లో ఒక కెనాల్ కట్టారు, అండ్ దట్ ఈస్ ఆపరేటెడ్ బై ఈజిప్ట్. ఓకే, థింక్ యూ కెన్ సీ. ఓకే, దిస్ సూయజ్ కెనాల్. సూయజ్ అనే ప్రాంతంలో ఒక ఆర్టిఫిషియల్ కెనాల్ కట్టాం. అంటే హైడ్రాలిక్ ప్రెషర్ ద్వారా నీళ్ళని పంపించి షిప్ ని ఇలా పైకి లేపి మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్లి మళ్ళీ నీళ్లు పోసి, అంటే ఏ కాలం కా కాలం నీళ్లు పోసి షిప్ ని అలా హైడ్రాలిక్ ప్రెషర్ లాగా పైకి తీసుకెళ్తూ ఆ పోర్ట్ సెడ్ నుంచి, ఓకే, మెటీరియల్ సీలో ఉండే పోర్ట్ సెడ్ నుంచి సూయజ్ వరకు, రెడ్ సీలో ఉండే సూయజ్ వరకు మనం ఒక కెనాల్ ని కట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది, whoever controls Suez Canal can control the world trade because two highest populous countries are on the other side of the Suez Canal. ఓకే, డిమాండ్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాలిటిక్స్ అంతా ఏంటి, ఈజిప్ట్ వాడు గొడవ చేసిన, ఇజ్రాయిల్, ఈ లెబనాను, ISIS, లేదా జోర్డాను, టెల్ అవీవ్, మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా జరిగిన గొడవలు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఇది సూయజ్ కెనాల్. సో మనకు తెలుసు కదా, సూయజ్ కెనాల్ లో ఒక షిప్ ఇరకపోవడం వల్ల కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వచ్చింది. సో యునైటెడ్ నేషన్ కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ యుఎన్ లో ఉంటుంది అన్నమాట బాడీ. వాళ్ళు ఏమన్నారంటే ఇక మీదట ఎవడు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆ సోర్స్ కంట్రీ ఎవడైతే ఉందో, ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఎవడైతే ఉందో వాడే భరించాలి అని చెప్పేసి ఒక అల్టిమేటం డిసైడ్ చేశారు. సో చూద్దాం అది ఎంత, దాని మీద మళ్ళీ ఛాలెంజ్ చేశారు అందరూ. WTO వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అలా చేయడం మంచిది కాదు, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం ఒకసారి, అన్క్లాస్ అంటే యునైటెడ్ నేషన్ కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ లో అనుకున్నారు. సో దీన్ని మళ్ళీ మనం అనుకుందాం ఒకసారి, ఆ ఒక్క తప్పు వల్ల అందరినీ డివైడ్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి. ఓకే, సో ఒక నేరో స్ట్రైట్ అన్నమాట ఇది. ఓకే, ఇది నేరో స్ట్రైట్ which divides two land bodies and connects two water bodies. Okay, it is Suez Canal. So anything? హలో సార్. చెప్పండమ్మా. సార్, చైనా అంత పెద్ద నేషన్ అయినా ఒక టైం జోన్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది సార్? వాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు చైనా ఈజ్ నాట్ యాజ్ ఫ్రీ కంట్రీ యాజ్ USA నార్ ఆఫ్ ఇండియా అంత కూడా కాదు. టిబెట్ ని ఆక్యుపై చేసుకున్న తర్వాత, సదరన్ పార్ట్ ఆఫ్ మంగోలియన్ ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు ఇప్పటికప్పుడు భయపడుతున్నారు, ఈ వైగర్ ముస్లిమ్స్ ఎప్పుడన్నా మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతారా, ఈ టిబెట్ వాళ్ళు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతారా అని గత 20-30 సంవత్సరాలకు భయపడుతూ ఉన్నారు. అది కాకుండా చైనాలో ఉండే 85% ఆఫ్ ద పాపులేషన్ అంతా కూడా రైట్ సైడే ఉంటారు, మొత్తం రైట్ సైడే ఉంటారు. సీ ఆఫ్ జపాను, సీ ఆఫ్ ఈస్ట్ చైనా సీ, ఇక్కడే ఉంటారు. అందరూ ఒకే చోటు ఉన్నప్పుడు, 85% పాపులేషన్ ఒకే చోటు ఉన్నప్పుడు ఇంకా వెస్టర్డ్కి ఇచ్చి ఏం లాభం? టైం జోన్స్ సింపుల్ గా చెప్పాలంటే వెస్టర్డ్కి ఇచ్చి ఏం లాభం? అవసరం లేదు. మొత్తం పాపులేషన్ అంతా ఈస్ట్ సైడే ఉంది కదా. జింగ్జియాంగ్ ప్రావిన్స్, బీజింగ్ ప్రావిన్స్, హాంకాంగ్ ప్రావిన్స్, మకావు కానీ, లేకపోతే ఈ రిమైనింగ్ మిగతా ప్రావిన్స్ అన్ని కూడా
అన్ని ఈస్ట్ సైడే ఉన్నాయి కదా, ఆ గోబీ డెజర్ట్ కి పక్కనే ఉంటాయి కదా అన్ని. వాట్ ఈస్ ద యూస్? దర్ ఈస్ నో యూస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ టైమ్ జోన్స్. సో మంది 5:30 అయితే వాళ్ళది 8 అనుకుంటా, 8:30 ఉంది, 8 టు బి ఫ్రాంక్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు సపరేట్ సో మల్టిపుల్ టైం ఇప్పుడు మల్టిపుల్ టైం జోన్స్ మెయింటైన్ చేయవల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఏమైనా పడుతుంది సార్? పీపుల్ మీద బర్డెన్ పడుతుంది, తిక్కలు అయిపోతారు. అంటే మాటిమాటికి టైం అడ్జస్ట్ చేస్తూ కూర్చోవాలి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. బర్డెన్ అంటే మేబీ అఫీషియల్ గా కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు టైం ని మార్చుకోవడము, పేపర్లలో సాఫ్ట్వేర్ లో చేంజెస్ చేసుకోవడము, అట్లా కొన్ని కొంచెం ఉంటుంది. బర్డెన్ లేకుండా ఉండదు, కొంచెం ఉంటుంది. బట్ ఇఫ్ దట్ ఈస్ వెరీ నీడీ టు డూ, వేరే ఆప్షన్లు చేయాల్సినప్పుడు చేయక తప్పదు. బర్డెన్ పడినాక సరే కొన్ని కొన్ని చేయక తప్పదు. Any other? హలో సార్. Yeah, please. సార్ నిన్న కృష్ణా రివర్ బోర్డు మీద గెజిటెడ్ రిలీజ్ చేసింది కదా సార్ సెంట్రల్ Mm. గవర్నమెంట్. Mm. అసలు గెజిటెడ్ అంటే ఏంటి సార్? దానివల్ల స్టేట్స్ కి లాభమో నష్టమో? ఈ పర్టికులర్ కృష్ణ ఇదైతే నేను ఇంకా చదవలేదు. ఓకే, జనరల్ గా టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే కృష్ణా రివర్ వల్ల, ఫస్ట్ గోదావరి గురించి చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను, అది కృష్ణాకి వస్తాను, ఎందుకంటే రిలేషన్ ఉంది కాబట్టి అన్నిటికీ. గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణకి వచ్చినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా రాళ్ళు రప్పలు కాబట్టి ఉపయోగం లేదు. వన్స్ అది రాజమండ్రి వెళ్ళిన తర్వాత దాన్ని రకరకాల డివిజన్స్ గా యూజ్ చేసుకొని వాడుకుంటున్నారు. కృష్ణా రివర్ తెలంగాణకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే సదరన్ సైడ్ ఆఫ్ తెలంగాణలో అన్ని రాళ్ళు రప్పలు లేవు నీకు, వెన్ కంపేర్ టు నార్థన్ పార్ట్ ఆర్ వరంగల్ పార్ట్ ఆర్ కరీంనగర్ పార్ట్ ఆర్ నిర్మల్ పార్ట్ ఆర్ ఆదిలాబాద్ భద్రాచలం పోల్చుకునే అంత కింద అంత రాళ్ళు రప్పలు లేవు. ఇక్కడ హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దే ఆర్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ కృష్ణా రివర్. ఓకే, సో 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది, నీళ్ళని సముద్రంలో పోతున్నాయి. మరి మీరు యూటిలైజ్ చేసుకోలేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ గవర్నమెంట్ కి ఏమనిపించింది, తెలంగాణ గవర్నమెంట్ కి, సరే వీడు చేసుకోలేకపోతున్నాడు, చేసుకోలేనప్పుడు ఆ నీళ్ళు నేనన్నా వాడుకుంటాను అని దానికోసం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా ఒకళ్ళు పర్మిషన్ తెచ్చేసుకుంటారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. ఆ గెజెట్ నోటిఫికేషన్ అయితే నేను చదవలేదు ఇంకా. సో వన్ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఇంకోటి, మీరు ఏదన్నా ఒక చట్టం పాస్ చేశారు, ఓకే, ద గెజెట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చొని, లోక్సభలో రాజ్యసభలో కూర్చొని చట్టం పాస్ చేశారు, పాస్ అయిన వెంటనే అది యాక్ట్ గా మారదు, ప్రెసిడెంట్ సైన్ చేశాడు, ప్రెసిడెంట్ సైన్ చేసిన యాక్ట్ గా మారదు. గెజెట్ నోటిఫికేషన్ లో దాన్ని రాసి ఎస్ అప్రూవ్డ్ అని స్టాంప్ కొట్టి రాసి నౌ దెన్ ఆన్ దిస్ లా బికమ్స్ అన్ యాక్ట్ అని రాస్తేనే అందరు ఇంప్లిమెంట్ కి వచ్చేస్తున్నట్టు, ఎగ్జిక్యూటివ్ కి వచ్చేస్తున్నట్టు, డిఫాక్ట్ ఎగ్జిక్యూటివ్ కి అది వర్తిస్తున్నట్టు. అలా దట్ ఈస్ వన్ థింగ్. ఎనీ అదర్ డౌట్స్? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అంటే ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ కోసమా, లేకపోతే ఎట్లా అగ్రికల్చర్ ఫార్మర్స్ కి మధ్య మన ఫార్ములాస్ కోసం ఏదైనా సెపరేట్ మినిస్ట్రీ క్రియేట్ చేశారు? అది కేవలం ఫార్మర్స్ కోసమే కాదు, ఇండస్ట్రీ, కంపెనీస్, ఫార్మర్స్, ఫిషరీస్, అందరి కోసం, అందరిలో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలు ఈ మినిస్ట్రీలో వచ్చిన దాన్ని ఈ మినిస్ట్రీ నెగెట్ చేస్తుంది, ఈ మినిస్ట్రీలో ఉన్నదాన్ని ఇండస్ట్రీ మినిస్ట్రీలో ఉన్నదాన్ని అగ్రికల్చర్ మినిస్ట్రీ నెగెట్ చేస్తుంది. మధ్యలో ఆ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సఫర్ అవుతుంది మధ్యలో. ఇప్పుడు అందరికి హెడ్ ఎవరు? క్యాబినెట్ సెక్రటరీలా ప్రతి ఒక్క మినిస్టర్కి. ఆ క్యాబినెట్ సెక్రటరీలు చెప్పిందంతా ఎవడు వింటాడు? ఐ మీన్ చీఫ్ సెక్రటరీలో ఏ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ అంటాడు. చీఫ్ సెక్రటరీ చెప్పిన దాన్ని క్యాబినెట్ సెక్రటరీ విండు. మధ్యలో క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది. క్యాబినెట్ కమిటీలో ఎకనామిక్ అఫైర్స్ అనే డివిజన్ లో వీళ్ళందరూ సిఎస్ లో చెప్పిన మాటలన్నీ విని రాసుకొని దీన్ని క్యాబినెట్ సెక్రటరీకి ఇస్తే, క్యాబినెట్ సెక్రటరీ పిఎంఓకి ఇస్తే, పిఎంఓ వాళ్ళ క్యాబినెట్ తో ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారు. ఎంత తలకనొప్పి ప్రాసెస్ బదులు సపరేట్ గా ఒక మినిస్ట్రీ పెడితే అయిపోతుంది కదా. సింపుల్ లాజిక్. ఇప్పుడు మన్మోహన్ సింగ్ పిఎం గా ఉన్నప్పుడు క్యాబినెట్ సెక్రటరీ పవర్ఫుల్, మోడీ పిఎం గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ పవర్ఫుల్, క్యాబినెట్ సెక్రటరీ కాదు. ఎందుకు ఈ గొడవ అంతా?
Can't we create a separate ministry for just inter-ministerial cooperation? సింపుల్ లాజిక్ చేద్దాం. ఇప్పుడు కదా, ఇప్పటి నుంచి డిమాండ్ ఉంది, చేసేసారు. ఇప్పుడు ఆలోచించలేదు. వాళ్ళకి డిబేట్ పెట్టి మంచి చెడు అని ఆలోచిస్తారు, కానీ ఈ గవర్నమెంట్ అలా ఆలోచించదు. సరే మంచి చెడు చేసుకుంటూ పోయారు. ఉంది, అది కూడా ఇంకా మంచి పనే. సరే హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకుంటే అందరూ మాట వింటారు కొంచెం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కంటే సరే మంచో చెడో అది ఏ మినిస్టర్ మనకి ఎలాంటి వరకు అనవసరం. హోమ్ మినిస్టర్ కి కొంచెం అంటే భయం ఉంటుంది. హోమ్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ కన్నా. సరే హోమ్ మినిస్టర్ చెప్తే ఆ మినిస్ట్రీ ఆగిపోయిన ఫైల్స్ అన్ని మూవ్ అవ్వడము, కంబర్సమ్ ప్రాసెస్ లేకుండా అన్ని కొంచెం స్మూత్ ప్రాసెస్ లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నిజమే. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్, గుడ్ స్టెప్. కోఆపరేషన్ షుడ్ బి నీడెడ్. ఓకే, ఒక రెస్పాన్సిబిలిటీ పెంచాలి, ఒక దేశం అంత రెస్పాన్సిబిలిటీ పెంచాలి. లేదా మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి. ఒక పాలే తీసుకుందాము, కోఆపరేషన్ తో ఎంత యూజ్ అయింది పాలు అమూల్ దగ్గర. సో దాని ఎందుకు నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయకూడదు? ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ ని పెంచండి, లేకపోతే రూరల్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ పిఏసిఎస్ అంటాం, వాటిని పెంచండి. నాబార్డ్ తో లోన్లు ఈ రోజు యాడ్ చేశారా? పేపర్ లేదా, రూమ్ లో ఉంది. ఈరోజు పేపర్ యాడ్ చూడండి, కోఆపరేటివ్ ఎఫర్ట్స్ గురించి. కోఆపరేషన్, మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ గురించి పెద్ద ఇది ఇచ్చి లాస్ట్ లో ఎవరు ఇచ్చారు తెలుసా? యాడ్ ఎవరు ఇచ్చారు తెలుసా? నాబార్డ్ వాళ్ళు ఇచ్చారు యాడ్. సో నాబార్డ్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఈవెన్ కొత్త పోస్టులు నాబార్డ్ లో కూడా ఇంక్రీజ్ అవుతాయి ఇప్పటి నుంచి. ఓకే, సో అది సార్ ఇట్లా ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మనకు అది స్టేట్ లిస్ట్ కన్సిడర్ అవుతుందా, కాంక్రీట్ లిస్ట్ లో వస్తుంది సార్ ఇప్పుడు ఇంకటి నుంచి? కాంకరెంట్ లిస్ట్ వస్తేనే బెస్ట్, ఎందుకంటే గొడవలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్స్ డబ్బులు కావాలి, ఒక కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు కావాలి, ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ వెళ్తారు, లేదా కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తారు, లేదా నాబార్డుకి వెళ్ళి మొరబెత్తుకుంటారు, బాబు మాకు ఇలా కావాలని చెప్పేసి. నాబార్డు బ్యాంకులకు ఇస్తుంది, బాబు ఈ 100 కోట్లు లేదా ఈ 10 కోట్లు ఆ జిల్లాలో ఉండే కోఆపరేటివ్ సొసైటీస్కి ఇవ్వండి అని చెప్పేసి. ఎవరిది నాబార్డు? ఈ స్టేట్ బ్యాంక్ ఎవరిది? ఆంధ్ర బ్యాంక్. బ్యాంక్స్ ఎవరివి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా రిజిడ్ గా నేను ఇవ్వను అంటే తప్పు కదా. మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అంటే తప్పు. స్టేట్ గవర్నమెంట్ నువ్వు ఇవ్వద్దు అని అలిగి తీసుకోకపోయినా, ఇప్పుడు మా వెస్ట్ బెంగాల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద అలిగి చాలా స్కీములు తీసుకోవట్లేదు. ఓకే, అది తప్పే. సో ఇట్స్ బెటర్ టు గో విత్ ఇది. సార్ రీసెంట్ గా మనది గ్లోబల్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఇది వచ్చింది సార్. కొంచెం క్లారిటీ ఉంటారా? చెప్పండి సార్. గ్లోబల్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ సంథింగ్ ఏదో వచ్చింది సార్, యుఎన్. ఓకే ఓకే ఓకే. అది 37 ర్యాంక్స్ లో మారిందని అంటున్నారు. సారీ, మళ్ళీ చెప్తారా? మీ వాయిస్ నాకు వినిపించలేదు. గ్లోబల్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ అంతకుముందు 47 57 ర్యాంక్ ఉంది సార్ 2019-18. మళ్ళీ ఇంకోసారి రీసెంట్ రిలీజ్ చేశారంటే ఇప్పుడు టాప్ 10 లోకి వచ్చినారు అని మా ఫ్రెండ్స్ చెప్పారు. అది కరెక్ట్ కదా సార్, లేకపోతే ఏమైనా ఇదేనా? టు బి ఫ్రాంక్, నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు. బట్ దానికి ముందు వరకు ఒక 2 years బ్యాక్ వరకు అయితే నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నేను దాని మీద అప్డేట్ అవ్వలేదు. నేను అప్డేట్ అయ్యి చెప్తాను దాని మీద. ఓకే సార్. ఓకే, పొలిటికల్ సైన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆప్షన్ పొలిటికల్ సైన్స్ మీద ఐ వోంట్ సే బ్యాడ్, ఆప్షనల్. పబ్ఎడ్ కన్నా బెస్టే. పొలిటికల్ సైన్స్ అంటే ఆర్ట్స్, పాలిటిక్స్, ఇంటరెస్ట్ రిలేషన్స్, థియరీస్, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే పొలిటికల్ ఆన్ వీక్ డేస్, మండే అండ్ ట్యూస్డే ఐ యూస్ టు టీచ్ ఫర్ BA సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో నన్ను అడిగితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తున్నా, నాకు పొలిటికల్ సైన్స్ అంటే ఇష్టం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాలిటిక్స్, కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు,
ఎలా ఉంది అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి దాన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంత ఏంటి, అందరికి అది ఉండాలి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అప్పర్ లెవెల్స్ తో కాంటాక్ట్ ఉండాలి, ఫీడ్బ్యాక్ ఉండాలి, రాజుకి బంటికి రిలేషన్ ఎట్లా ఉండాలి, టైలర్ ప్రిన్సిపల్స్ ఏంటి, లేకపోతే మ్యాక్స్ వెబర్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇలా ఇలా ఇదే ఉంటుంది తప్ప యూ వన్ ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ సైన్స్ లో ఇట్ విల్ బి గుడ్. యా, సాయి ప్రియా. మీకు తెలిసి ఏమన్నా టాపర్స్ ఉన్నారు సార్ పొలిటికల్ సైన్స్? మా ఇన్స్టిట్యూట్ లో, మై ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్, ఐ డోంట్ నో నేమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ విత్ దెమ్ రైట్ నౌ. బట్ అడుగుతాను. మై colleagues and my friends who selected are with options of geography, options of mechanical engineering, optionals of ఒకడు జియాలజీ తీసుకున్నాడు, ఒకడు ఆంధ్రో, ఇద్దరు ఆంధ్రో తీసుకున్న వాళ్ళు అయ్యారు 2018 బ్యాచ్ వాళ్ళు. అంతకుముందు సర్కిల్ పోయింది, ప్రెసెంట్ ఉన్న ఫ్రెండ్స్ లో వీళ్ళు ఉన్నారు. ఐ లాస్క్ పొలిటికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళైతే నాకు పర్సనల్గా ఎవరు తెలియదు. We'll see. Yeah, someone raise their hand. మండే మనం మీట్ అవుదాం. మండే గోచింగ్ లియాంగ్ డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ గోచింగ్ లియాంగ్, మిస్ అవ్వద్దు. So, can we close the session here? Can we call it as a session? Thank you, sir. Thank you, ma. Monday, don't forget, Monday 6:30 ki గోచింగ్ లాంగ్ డిస్కస్ చేద్దాం. జాగ్రఫీకి ద మస్ట్ బుక్, గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, ఐ మే నాట్ సే పర్ఫెక్ట్లీ, గ్రూప్ 1 కి బోత్ స్టేట్స్ ఏపీఎన్టీఎస్ అండ్ సివిల్స్ కి ద మస్ట్ బుక్. ఫస్ట్ 4 చాప్టర్స్ ఆల్రెడీ అయిపోయి, 5th చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 4 రేపు క్లాస్కి వస్తారు కదా, ఎల్లుండి, ఐ మీన్ మండే, ఐ విల్ పోస్ట్ దట్ 4 లింక్స్ ఇన్ ద యూట్యూబ్. అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి 4 వీడియోస్, లింక్స్ ఉన్నాయి. Go with that. So thank you one and all. Successfully completed our first week. Still ఇలాంటి వీక్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. మండే టు థర్స్డే విల్ బి రెగ్యులర్ సెషన్స్, ఫ్రైడే డౌట్ సెషన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో చెప్పండి. షేర్ ద లింక్ ఇన్ ద చాట్లో లింక్ షేర్ చేశాను. షేర్ ఇట్ అగైన్. సార్ చెప్పండి. థర్స్డే కానీ ఫ్రైడే కానీ డిబేటబుల్ టాపిక్ ఇస్తా అన్నారు సార్. మామూలుగా అయితే ఫ్రైడేనే అనుకున్నాను, ఫ్రైడేనే ఈ రోజే అనుకున్నాను. బట్ ముందు చెప్పిండాల్సింది, బట్ కొన్ని కంపల్సరీ ప్రాసెస్ వల్ల నిన్న చెప్పలేకపోయాను. నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది మనకు డిస్కషన్. డిస్కషన్ ఒక 10-15 minutes డిస్కషన్ పెట్టుకుందాం, ఒక హాఫ్ అన్ అవర్ డిబేట్ పెట్టుకుందాం అందరం. ఎవరైతే హూ ఎవర్ వాంట్స్ టు టాక్ దే కెన్ కమ్ అండ్ టాక్, ఇలాగే మాట్లాడచ్చు. నేను యాజ్ ఐ సెడ్ ఐ విల్ నెగేట్ ద డిబేట్. సో అది కాకుండా ఇంకేదైనా టాపిక్స్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో చైతన్య, ఐ హావ్ నాట్ అలౌడ్ యూ బికాస్ ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ అంతే. ఓకే, ఓకేనా? మండే కలుద్దాం, మండే 6:30 కలుద్దాం. చాట్లో లింక్ పెట్టాను, ఆ లింక్ తో అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. సో విల్ మీట్ ఆన్ మండే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. సార్ నిన్నటి నోట్స్ పెట్టండి. అదే చెప్పే కదా, నిన్న ప్రాబ్లం వచ్చి వీడియో అప్లోడ్ రికార్డ్ అవ్వలేదు అసలు. ఈ రోజు నుంచి ఐ విల్ ఇంక్లూడ్ దట్. ఓకే.